రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఈ పేరు సౌత్ లో బాగా పాపులర్ అయింది. కాంతారా చాప్టర్ 1 సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో రుక్మిణి వసంత్ ఒకే ఒక్క సినిమా చేసింది. అది డిజాస్టర్ అయింది. అప్పటి నుండి తెలుగులో పెద్దగా ఛాన్సులు రాలేదు. తాజాగా ఆమె యాక్టింగ్ స్కిల్స్ చూసిన చాలా మంది డైరెక్టర్లు పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ఏకంగా దీపికా పదుకొనెను తప్పించి ఆ సినిమాలో రుక్మిణిని సెలెక్ట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తోనూ నటిస్తున్నారు రుక్మిణి. ఇతర హీరోయిన్ల బ్యాక్గ్రౌండ్ తో పోల్చితే రుక్మిణి వసంత్ బ్యాక్గ్రౌండ్ కి చాలా తేడా ఉంది. హృదయాన్ని కదిలించే నేపథ్యం రుక్మిణి వసంత్ కుటుంబానిది. ఛాతిని 7 బుల్లెట్లు ఛిద్రం చేసిన 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను ఊచకోత కోసి మన దేశం కోసం వీరమరణం పొందారు ఆమె తండ్రి వసంత్ వేణుగోపాల్. అంతేకాదు కర్ణాటక నుండి అశోక చక్ర పురస్కారం సాధించిన మొదటి వీరుడు కూడా వసంత్ వేణుగోపాలే. సామాజిక సేవా కార్యక్రమాల విషయంలోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు రుక్మిణి వసంత్ ఫ్యామిలీ. మరోవైపు వైవిధ్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నారు రుక్మిణి. ఇక రష్మికకు పోటీ రుక్మిణినే అని కన్నడలో టాక్ కూడా నడుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండతో సినిమాలో అవకాశం వస్తే రష్మిక బాయ్ ఫ్రెండ్ తో నటించనని చెప్పారట రుక్మిణి. ఇలా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాల కోసం వీడియో లింక్ పై క్లిక్ చేయండి.